నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వినతి పత్రం అందించారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చారు. మళ్ళీ సార్ కొంచెం సైడ్ అయిపోయింది పడ్డారు అప్పుడు మేము అవి చదివించుకొని సర్టిఫికేట్ ఇస్తారు అక్కడ చేసి మా పైన బాగా పట్టించుకోండి అంటారు సార్. కూర్చోండి పర్మిషన్ సమారోహం పెట్టండి వచ్చామ్మా మా ఇక్కడ పేర్లు చెప్తారు కొద్ది సైడ్ వచ్చామ్మా మాట్లాడతారు ఒక అమ్మాయి రాదు అమ్మాయి అయితే అవుతుంది సాల్వ్ అయిపోతుంది గీత రెండు మాట్లాడాలి నీది పెద్దవారు మాట్లాడతారు సుధాకర్ రోజు మాట్లాడతారు ఏం చదువుకోమా నువ్వు? డిగ్రీ చేస్తున్నాను.
ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ అన్ని 41% మీరు మంగళవారం రండి. నేను చూస్తున్నాను. నేను చెప్పేది అంటే ఏది ఇంపార్టెంట్ అన్నీ ఒకటి చేయలేదు. ముందు ఇంపార్టెంట్ ఇబ్బంది బాగా ఇబ్బంది మంగళవారం రండి. కమిషనర్ చెప్తాను. కమిషనర్ దగ్గర కమిషనర్ లేరమ్మా వచ్చిందో చేస్తాను. ఒకసారి మీరు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ చూసి చిన్న చిన్న పైపులు కావాల్సి వస్తుంది. పైపులు ప్లస్ ఏంటంటే కావాలి సైడ్ కావాలి గెలిపేస్తారు చేయండి. తర్వాత శానిటేషన్ అదే చెప్పా మాట చెప్పా సోమవారం చూసి మీరు రీడ్ చేయండి. మనం ఉంటారు అట్లా ఓకే. గూడూరు పట్టణానికి దసరా పండుగ ప్రత్యేక స్థానం ఉందని అందులో భాగంగా మహాలయ అమావాస్య నాడు అక్టోబర్ 2వ తేదీ గూడూరు పట్టణానికి ప్రత్యేకమైన ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం ఘనంగా జరగాలని ఆశిస్తున్నట్లు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గమల్లపాలెంలోని దేవస్థానం ఆంజనేయ స్వామి జెండా ఉత్సవ ఏర్పాట్లకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో స్థానికులు శ్రీకారం చుట్టారు. योगीश्वर कृष्णो विजयोभूति ध्रुवानी तिर्मतिर्मम तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं दैवबलं लक्ष्मीपते ग्रीपं स्मरामि अत्रित बलरामजन सकलगुणनिधानं माननामजि संप्रगते भक्तं वादजातं नमामि दोषपदी कृतवारासि मस्के कृतराक्षं रामायण महामाला रत्नं वन्दे नीलात्मजं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र मस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिग्नमदराक्षसान्तकं श्री अभयाञ्जनेय स्वामी देवताभ्यो नमः. अभयाञ्जनेय स्वामी झंडा महोत्सव समये श्री अभयाञ्जनेय स्वामिनः दिव्यानुग्रह प्रसाद सिद्धं सीतारामचंद्र स्वामिनः दिव्यानुग्रह प्रसाद सिद्ध्यर्थं नारिकेलखण्डत्रयं समर्पयामि. ओम अभयाञ्जनेय स्वामिने नमः. त्वमस्मिन् कारिणीयोगे प्रमाणं हरिसत्तमा नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नं वामाङ्कुरोड सीतामुखं नीरदाभं नानालङ्कारदीप्तं ददनुजामृतं रामचन्द्र नमो नमः. श्री सीतारामचन्द्र परब्रह्मणे नमः. रामभक्त हनुमते नमः. झंडा महोत्सव समये श्री अभयाञ्जनेय स्वामिनः दिव्यानुग्रह प्रसाद सिद्ध्यर्थम् आनन्दकत्वं निरायन्दर्शयामि. हिरण्यभात्रं मधोपूर्णं ददाति एकदा ब्राह्मणमुपहरति एकदैव यजमान आयुस्तेजो ददाति. साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं वारणेश्वरं राज्यं महाराज्यमाधिपत्यम् अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो विश्वरूपेभ्यो नमः. अभयाञ्जनेय स्वामिने नमः. त्वमस्मिन् कार्यनियोगे प्रमाणं हरिसत्तमा हनुमान्यत्नमास्ताय दुःखक्षयकरो भव. अभयाञ्जनेय स्वामिने नमः. रामभक्त हनुमते नमः. रामचन्द्र परब्रह्मणे नमः. अभयाञ्जनेय स्वामी देवता दिव्यानुग्रह प्रसाद सिद्धिरस्तु. अयं मुहूर्तस्तु मुहूर्तोस्तु. आयुष्येवेन्द्रिय विषम आयुष्यमस्तु आरोग्यमस्तु. श्री अभयाञ्जनेय स्वामिनः दिव्यानुग्रह प्रसाद सिद्धिरस्तु. राजकीय पदवी उन्नत प्राप्तिरस्तु. अभयाञ्जनेय स्वामिनः दिव्यानुग्रह प्रसाद सिद्धिरस्तु. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి గూడూరు పట్టణం గమల్లపాలెం జెండా ఉత్సవ కమిటీ 25,000 రూపాయల విరాళం అందజేయడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం గమల్లపాలెంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవ కమిటీ సభ్యులు విరాళాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గమల్లపాలెం జెండా ఉత్సవ కమిటీ సభ్యులు దసరా ఉత్సవాలను నిర్వహించేందుకు కృషి చేస్తూ వరద బాధితులను ఆదుకునేందుకు 25,000 రూపాయలు విరాళం అందజేయడం అభినందనీయమని అన్నారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో దాతలు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈరోజు గమల్లపాలెం జెండా మహోత్సవ కమిటీ
అందరూ కూడా విజయవాడ జరిగినటువంటి వరద నష్టాల్లో నష్టపోయిన వాళ్ళకి మా వంతు సహాయ సహకారాలు మేము కూడా చేస్తామని ముందుకొచ్చి 25,000 రూపాయలు సీఎం సహాయ నిధికి ఇచ్చినందుకు గమలపాలెం జెండా ఉత్సవ కమిటీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులంతా కూడా మా చంద్ర సాల్వ్ చేసి వాళ్ళ సొంత స్థలంలో దేవుణ్ణి పెట్టుకునే విధంగా చేసినందుకు ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జిల్లా చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వాళ్ళ కుమారుడు కూడా ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. న్యాయస్థానంలో ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు లోక్ అదాలత్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2 పట్టణ పరిధిలో ఉన్న కోర్టు భవనాల సముదాయం ప్రాంగణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కోర్టు భవనాల సముదాయం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో చట్ట ప్రకారం రాజీ అయ్యే సివిల్ మరియు క్రిమినల్ కేసులను న్యాయమూర్తులు పరిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా 1982 సంవత్సరంలో లోక్ అదాలత్ కార్యక్రమం ప్రారంభమైందని, లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా పెద్ద సంఖ్యలో దేశవ్యాప్తంగా కేసులు పరిష్కారం అవుతుండటంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి 2 నెలలకు ఒకసారి దేశవ్యాప్తంగా ఒకేసారి మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. కక్షిదారులు లోక్ అదాలత్ కార్యక్రమం పట్ల అవగాహన పెంచుకుని లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాదులు, పోలీస్ శాఖ అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి లోక్ అదాలత్ జరుపుకుంటున్నాం. మొట్టమొదటి లోక్ అదాలత్ అనేది 1982 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఉపయోగం ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఇలా స్ప్రెడ్ చేసి ప్రతి సంవత్సరం ముందు ఒక్కొక్క నెలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి మొదలు పెట్టారు. తర్వాత ఇలా ఎక్కువగా ఉపయోగం ఉంది కాబట్టి పెండింగ్ కేసులు కోర్ట్స్లో ఉన్నవి తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఇలా లోక్ అదాలత్ సిస్టమ్ ద్వారా కేసులు పరిష్కారం చేసినట్టయితే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ రోజులు కోర్టు చుట్టూ తిరగవసరం లేదు. అదేవిధంగా వాళ్ళకి ఇద్దరు కూర్చుని మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లోక్ అదాలత్ సిస్టమ్ని ఇంకా అలా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. రోజు రోజు ఈ కేసులు పెరిగిపోతున్న కేసులు తగ్గించే విధానంలో ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఇది. దీన్ని లోక్ అదాలత్ సిస్టమ్ అంటారు. ఈ కేవలం మన గూడూరులో మాత్రమే జరుపుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ అని ప్రతి 2 నెలలకు ఒకసారి పెట్టడం జరుగుతుంది. ఇది సుప్రీంకోర్టులో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా మన అంటే సుప్రీంకోర్టు సెంట్రల్ లెవెల్ ఒక్క సంస్థ మాత్రమే దీన్ని సూపర్వైజ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని, ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని, ఇలాగ మన గూడూరు లాంటి మఫ్సిల్స్లో MLSL అని పెట్టడం జరిగింది. అయితే ఇది ఒకే రోజు త్రూఅవుట్ ఇండియా ఒక్కరోజే ఈ లోక్ అదాలత్లు అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే బల్క్గా ఒకేసారి మొత్తం దేశంలో ఉన్న కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయో అన్నిట్లో ఎన్ని కేసులు తగ్గాయి అనేటువంటిది లెక్క కరెక్ట్గా ఉంటుంది. ఒక్కొక్క స్టేట్లో ఒక్కసారి, ఒక్కొక్క జిల్లాలో ఒక్కసారి అయితే మనకి క్యాలిక్యులేషన్స్ సరిగా రావు కాబట్టి అదేవిధంగా ఒకరోజే ప్రజలందరికీ ఈ కేసుల నుంచి విముక్తులు కలిగించాలనేటువంటి ఉద్దేశంలో దేశవ్యాప్తంగా ప్రతి 2 నెలలకు ఒకసారి లోక్ అదాలత్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణం పెండెన్సీ, కోర్ట్స్లో ఉన్నటువంటి పెండెన్సీ తగ్గించాలని. ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ప్రజలకు ఈ లిటిగేషన్ నుంచి విముక్తి కలిగించాలని. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న శ్రీ గాయత్రి EM హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం గూడూరు పట్టణంలో విరాళాలు సేకరించారు. విద్యార్థులు ప్రార్థించే పెదవులకున్న సాయం చేసే చేతులు మిన్న అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి EM హై స్కూల్ కరెస్పాండెంట్ M శివకుమార్ రెడ్డి, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్, మునిరాజా తదితరులు పాల్గొన్నారు. చేసిన తర్వాత థ్యాంక్ యూ సార్ అని చెప్పండి. అర్థమైందా?
మానవ సేవే చేద్దాం 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 మానవ సేవే చేద్దాం చేద్దాం వరద బాధితులకు చేద్దాం 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 సాధించే కథల కన్నా వరద బాధితులకు చేయి కలుపుదాం సాధించే చేయి కలుపుదాం చేయి కలుపుదాం దీనికి చూపించు ఓకే ఓకే సో ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో వరద బాధితుల సహాయార్థం దాదాపుగా 11,000 రూపాయలు విరాళం సేకరించడం జరిగింది. అలాగే సో అందరినీ ఈ అద్భుతమైనటువంటి ఈ సహాయ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మా విద్యార్థులతో మా శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ విద్యార్థులతో గూడూరు పట్టణం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గూడూరు 2వ పట్టణ పరిధిలోని బెల్తారి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఉత్సవాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక మండపంలోని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇక స్వామివారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के ఎవరు మాట్లాడతారా సేనా మాట్లాడు నేను మాట్లాడేది రేపు న్యూస్ లో వస్తుంది రావాలి ముందుకు రావాలి జరిగి ముందుకు రావాలి జరిగి దేవుడు మొక్కోండి అందరూ ఈ గ్రామం తీసుకో. మన గ్రామవాసులు సౌటపల్లి పేర్లు కానీనగరంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ మనం చేస్తా ఉన్నాము. మన గ్రామస్తులందరూ చల్లగా ఉండాలని అటు సౌటపల్లిము ఇటు గాంధీనగర్ కానీ మన పంచాయతీలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా అందరూ చల్లగా ఉండాలని 10 కాలాల పాటు లక్ష్యంగా ఉండి అందరూ బాగుండాలని వినాయకుడికి మొక్కోండి. ముందరా నా వచ్చి తీసుకోవాలంటే వెనకెళ్ళిపోండి. ఇవి బులెటిన్ అప్డేట్స్.